And I believe that all the events in which you are involved are very interactive and left with your valuable inputs. A doctor turned into civil servant, turned into politician, and a scientist turned into social worker, Dr. Rao Garu, and a real spirit of music, Mr. Patnaik Garu, our Chancellor, Vice Chancellor, and all the dignitaries on the dais, off the dais, and my dear young friends. You have made this festival very, very successful. I congratulate all the students and faculty for successfully completing this Mahotsav 2012. I welcome in fact to this function on behalf of the Vignan University and also the Vignan Salara Institute of Science and Technology and the Pharmacy College. In spite of their busy schedule, in fact they have accepted for our invitation and graced the occasion today. ఎంత బాగా నిర్వహించారు అంటే ఈ 3 రోజుల నుంచి చాలా చాలా అంశాలు, ఒకవైపు అకామిడేషన్, రెండో వైపు భోజనం, మూడో వైపు ఈ కార్యక్రమాలు నిర్వహించడం, నాలుగో వైపు మిగతా ట్రాన్స్పోర్ట్, అన్నిట్లోనూ ఒక్క చిన్న అపశృతి కూడా లేకుండా చేశారంటే ఈ విద్యార్థులు ఎంత నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నారనేది ఎస్ ప్రాక్టికల్ గా ఎక్స్పెక్ట్ చేసిన అంశం. ఇది పేపర్ మీద చెప్పేది కాదు, ఉపన్యాసం చెప్పేది కాదు, ఇది పిల్లలందరూ ఎక్స్పెక్ట్ చేసిన అంశం. కనీసం 1000 మందికి చాలా నాయకత్వ లక్షణాలు వచ్చింటాయి. దాంట్లో ఒక 100-200 మంది మాత్రం 70-80% నాయకత్వ లక్షణాలు. అంటే ఈ పక్క వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, నలుగురు కలిసి ఎట్లా పని చేయాలి, నలుగురు కలిసి ఒక లక్ష్యాన్ని ఎట్లా చేరుకోవాలి, అదేవిధంగా క్రియేటివ్గా ఎట్లా ఆలోచించాలి, కమ్యూనికేషన్ ఎట్లా మంచిగా ఉండాలి అనేది అన్ని లైఫ్ స్కిల్స్ అన్ని, జీవితంలో అభివృద్ధి చెందడానికి కావాల్సిన స్కిల్స్ అన్ని, క్లాస్ రూమ్లో నేర్పలేని స్కిల్స్ అన్ని, ల్యాబొరేటరీలో నేర్పలేని స్కిల్స్ అన్ని ఇక్కడ ఈ గ్రౌండ్ మీద నేర్చుకున్నారు. వాళ్ళు విజయవంతంగా ఈ మహోత్సవాన్ని నిర్వహించగలిగారు. I don't call myself a development guru or development worker. I would like to call myself a social activist, and I don't like to be called even a social worker, because what India needs is a little bit of activism, stirring up the status quo, getting things disturbed in favor of the poor. If that is not done, I don't think there is development in the real sense. వేదిక మీద ఉన్న పెద్దలకు, అలాగే ఇక్కడున్న ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. యూత్ ఫెస్టివల్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్నప్పుడు ఇంచుమించు చాలా యూత్ ఫెస్టివల్స్ని రిప్రజెంట్ చేయడం జరిగింది ఆంధ్ర యూనివర్సిటీ తరఫున ఎంఎస్సీ చదువుతున్నప్పుడు. ఈరోజు ఇలాంటి గ్యాదరింగ్ చూస్తున్నప్పుడు నాకు ఎప్పుడు ఇటు కన్నా అటు ఉండాలనిపిస్తుంది. ఎందుకో తెలుసా, రత్తయ్య గారు నవ్వు ఎంత బాగుంటుందో, జేపీ గారి తెలివితేటలు ఎంత గొప్పగా ఉంటాయో, అంత గొప్పగా మనందరి ఫీలింగ్స్ ఉంటాయి. అందుకు యూత్ ఫెస్టివల్ అంటే నాకు చాలా ఇష్టం. సాంగ్ వస్తుంది. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం విధిలీలా, వెంటే బంధం రక్త సంబంధం, తోడుగా రాదురా తుడివేళ, మరణమను మోసేది
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ లైఫ్. మిమ్మల్ని అందరినీ మనసారా అభినందిస్తున్నాను. రత్తయ్య గారు నాకు పదే చెప్పారు, పూర్తిగా విద్యార్థులే ఇన్ని వేల మందితో కూడినటువంటి ఈ సమావేశం, ఈ సంబరాలు, ఈ ఉత్సవాలు అద్భుతంగా నిర్వహించుకుంటున్నారు. నేను దూరంగా ఉండి చూడడం తప్ప మా ప్రమేయం ఏమీ లేదని చెప్పాను. నేను ఖచ్చితంగా ఒక మాట చెప్పగలను, ఇక్కడ కూర్చున్న మా అందరిలో, మా తరం కంటే మీ అందరిలో కూడా ప్రతిభ, పాటవాలు, టాలెంట్ ఎక్కువ ఉన్నాయి. విద్య అపురూపమైన వరం. ఎంత పెద్ద సమస్య అయినా సరే అలవోకగా ఆ సమస్యలను పరిష్కరించే సాధనాన్ని అందించేది విద్య. ఒక పెద్ద బండరాయి ఉంది, ఆ బండరాయిని కదిలించాలి. ఆవేశంతో ఉన్న కుర్రాన్ని కదిలించవా అని చెప్పంటే పెద్దగా ఆలోచన లేని వాడిని అమాంతం పోయి బండరాయంతో తలకాయని గుద్దుతాడు. తల పగులుతుంది కానీ రాయి కదలదు. అంతగా ఆవేశం లేనివాడు, పెద్దగా ఆలోచన కూడా లేనివాడు అయితే వెళ్ళి ఉత్తి చేతులతో అదే పనిగా అయితే ప్రయత్నం చేస్తాడు. చేతులు నొప్పెడతాయి, చెమట పోస్తుంది, అలిసిపోతాడు, శ్వాస వస్తుంది, స్పృహ తప్పుతాడు, రాయి మాత్రం కదలదు. అదే విజ్ఞాన యూనివర్సిటీలో అమ్మాయిని, అమ్మ నువ్వు ఆ రాయిని కదిలించని చెప్పంటే ఆ పాప వెళ్ళి పొడుగాటి గడ్డపార తీసుకొస్తుంది. అమాంతం దూకదు, ఓ గడ్డపార తీసుకొస్తుంది, ఓ చిన్న గులకరాయిని తీసుకుంటుంది, ఆ గులకరాయిని ఆధారంగా పెడుతుంది. గడ్డపారని సరైన స్థానంలో పెట్టి రెండో చివర తన పరిమితమైన కండర శక్తితో ఒత్తితే ఎంత పెద్ద బండరాయి అయినా సరే ఖచ్చితంగా కదిలి తీరుతుంది. అది విద్య. అసాధ్యం అనుకున్నటువంటి సమస్యల పరిష్కారాన్ని మీకు ఇచ్చేది, అందుకు కావలసిన లాఘవాన్ని, నేర్పుని మీకు అందించేది, ఆ నాయకత్వాన్ని పెంచేది నిజమైన విద్య. కానీ యూనివర్సిటీల్లో ఫస్ట్ ర్యాంకులు ఇచ్చేది, బట్టి పట్టించేది, ముక్కలు పెట్టేసి 3 రోజుల పాటు పరీక్ష రాస్తే ఫస్ట్ క్లాస్ వచ్చేది, అది విద్య కాదు. ఈ నైపుణ్యాన్ని పొందుతూ ఆత్మవిశ్వాసాన్ని సంతరించుకుంటున్న మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్. Prizes were given to the winners who excelled in various events conducted on the day one. The 2-day celebration of knowledge and talent came to an end, with students gaining and sharing their expertise. All in all, the mighty Vignan Mahotsav turned out to be a wonderful event that students would cherish all through their life. మహోత్సవంలో ఇదంతా నేర్చుకున్నాం, ఇదంతా బాగా మాకు ఉపయోగపడింది. మేము అందుకనే మిగతా వాళ్ళందరినీ దాటి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం, తర్వాత టాప్ లెవెల్కి వచ్చామని చాలా సంతృప్తిగా చెప్తూ ఉంటారు వచ్చి. అందుకనే ఆ ఉత్సాహంతోనే, ఆ ప్రేరణతోనే మేము ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఇంకా ఇంకా బ్రహ్మాండంగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అట్లనే విజయవంతంగా కూడా చేస్తున్నాం. ఈ సంవత్సరం సుమారు 15-16 మంది విద్యార్థులు 700 కాలేజీలు పైగా వచ్చి రావటం జరిగింది. చాలా చోట్ల అక్కడక్కడ 4-5 కాలేజీలు వాళ్ళు చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎంతో కొంత డబ్బులు కలెక్ట్ చేయటము, వాళ్ళని ఆ అకామిడేషన్ కలెక్ట్ చేయటం, భోజనానికి కలెక్ట్ చేయటం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ దేనికి కూడా భోజనానికి కానీ, అకామిడేషన్కి కానీ, లేకపోతే వాళ్ళ పార్టిసిపేషన్ ఫీజు కానీ ఏది కలెక్ట్ చేయకుండా చాలా స్వచ్ఛంగా ఈ కార్యక్రమాలన్నీ వాళ్ళు అభివృద్ధి చెందాలని, మంచిగా అవ్వాలని వివిధ కాలేజీల వాళ్ళకి నిర్వర్తించడం జరుగుతుంది కూడా.
సో ఇది ఎంతగా విజయవంతమైందంటే ఈ ఇంతమంది కాలేజీ క్యాంపస్లో ఉంటే 15-16 వేల మంది ఉంటే ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. ఎక్కడ కూడా అన్వాంటెడ్ ఇన్సిడెంట్ ఒక్కటి కూడా జరగలేదు. అంటే అకామిడేషన్ ఏర్పాటు కానీ ఇంతమందికి 5-6 వేల మంది క్యాంపస్ మీద ఉన్నారు ఎక్స్ట్రాగా అక్కడ కానీ, లేకపోతే భోజనం 16,000-17,000 మంది చేశారు అక్కడ కానీ, లేకపోతే 100కు పైగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం, ఆటలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు. అక్కడ ఏ కార్యక్రమం దగ్గర కానీ ఏ మాత్రము అవాంఛనీయమైన సంఘటన ఒక్కటి కూడా జరగకుండా ఇది ఇంత విజయవంతంగా చేశారంటే నిజానికి పిల్లలు ఎంత నేర్చుకున్నారో ఎవరికైనా అర్థం చేసుకోవచ్చు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఈ పిల్లలు మేము ఏం అనుకున్నామో ఏం ఆశిస్తున్నామో అంతకంటే ఎక్కువగా బ్రహ్మాండంగా మంచిగా బిహేవ్ చేశారు, మంచిగా నేర్చుకున్నారు, మంచిగా అందరినీ బయటనే వచ్చిన స్టూడెంట్ గెస్ట్లను కూడా చాలా కంఫర్టబుల్గా హాయిగా ఉంచగలిగారు. సో ఇది ఈ మహోత్సవం నుంచి సాధించిన గొప్ప విజయంగా నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమం ముందు రోజుల్లో ఇంకా ఎక్స్టెండ్ చేసి నెక్స్ట్ ఇయర్కే 25,000-30,000 మందికి విద్యార్థులకి ఎక్స్టెండ్ చేయటము, వాళ్ళకి సరిపడా అకామిడేషను, సరిపడా అన్ని వసతులు ఏర్పాటు చేసి ఇంకా విజయవంతంగా చేయగలుగుతామని పూర్తిగా విశ్వసిస్తున్నాను. అది నేను చేయటమో మా ఫ్యాకల్టీ చేస్తామని నేను చెప్పట్లేదు, మా పిల్లలు చేస్తారు. అది మా పిల్లలు ప్లాన్ చేస్తారు, మా విద్యార్థులు ఎగ్జిక్యూట్ చేస్తారు, మా విద్యార్థులే దాన్ని విజయవంతం చేస్తారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ బై ద స్టూడెంట్స్, ఫర్ ద స్టూడెంట్స్ అండ్ ఆఫ్ ద స్టూడెంట్స్.